సార్ జరిగిన విషయం అయితే జేఎల్ఎం 2023 రిక్రూట్మెంట్ అయిన జేఎల్ఎం మోహన్ జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ నిన్న సాయంత్రం ఏ గారు ఆయన బలిమీకి అంటే యాక్చువల్గా అయితే ఒక కంప్లైంట్ మీద పోయేటప్పుడు ఇద్దరన్నా ముగ్గురన్నా ఒక లైన్మెన్ లైన్ ఇన్స్పెక్టర్ ఎవరన్నా ఉండాలి సార్. ఏ గారు బలవంతంగా ఆ జేఎల్ఎం వాయిస్ రికార్డు కూడా మా దగ్గర ఉన్నా సార్. ఆయన బలవంతంగా ఆయన మెంటల్గా టార్చర్ పెట్టి నువ్వే చేయాలా సాయంత్రం చేస్తే తప్ప లేకపోతే నువ్వు రేపు డ్యూటీకి రావద్దని ఆయన ఎంతో ప్రెషర్ చేసి పంపించిండు. అదే మెంటల్ టెన్షన్తో ఆయన పోయిండు. ఆయన అదే టెన్షన్లో ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ ఏమంటే ఒకసారి తప్పు జరిగితే దిద్దుకునేది కాదు సార్, పోతే ప్రాణమే పోవాలా లేదంటే కంప్లైంట్ సరి కావాలా. అలాంటి సిచ్యువేషన్లో అలాంటి కండిషన్లో ఉన్న మనిషిని కొత్తగా రిక్రూట్మెంట్ ఆయన కూడా ఇంకొక జేఎల్ఎం 3 years సర్వీస్ అయింది. 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాడు కొన్ని డిపార్ట్మెంట్లో మా తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆయన 3 years ఎక్స్పీరియన్స్, ఆ కామన్ సెన్స్ కూడా ఏ గారు లేకుండా ఆయన కావాల్సుకొని ప్రెజర్ చేసి ఒక్కడే ఆయనతో పాటు ఎవరితో ఆయన అజ్ఞానంతో ఏ గారు మూర్ఖత్వంతో ఆయన వాయిస్ రికార్డులు కొన్ని ఆయన చాలా రూఢీగా ఆయన చెప్పిందే వేదం లాగా ఆయన పంపించిండు. అదే టెన్షన్లో ఆయన పోయిండు. సరే తెలుసో తెలియకో ఆ చిన్న వయసులో యాక్సిడెంట్ అయింది. ఆయన ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు సార్. 95% కూడా ఆయనకి బతికే ఛాన్స్ లేదని డాక్టర్లు చెప్పారు. మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఏఐ గారిని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఏడీ గారి ప్రోత్సాహం కూడా దీంట్లో ఉంది. వాళ్ళిద్దరు ఇష్టారాజ్యంగా ఈ సబ్ డివిజన్ ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. దౌర్జన్యంగా వాళ్ళ కింద అడ్డ మీద పనిచేసే కూలీలాగా వాళ్ళని అడ్డ మీద కూలీలు అంతకంటే అధ్వానంగా ఆయన మాట తీరుంది. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలి. అదేవిధంగా రిక్రూట్మెంట్ అనేది లేదు సార్. నేను ఒక్కళ్ళు పంపించడానికి కూడా డిపార్ట్మెంట్ పరంగా రిక్రూట్మెంట్ అనేది రిటైర్మెంట్ అవుతున్నారు తప్ప రిక్రూట్మెంట్ లేదు. మేనేజ్మెంట్ కూడా మేము తెలుసుకోవాల్సింది ఇది ఒక్కటే సార్. కింద స్థాయిలో ఏం జరుగుతుంది అన్నది సిఎండి గారి లెవెల్లో కానీ గవర్నమెంట్ లెవెల్లో తెలియదు సార్. అది డీలు కానీ సీజీఎంలు కానీ ఎస్సీలు కానీ వాళ్ళ వరకు వాళ్ళు చెప్పాలి సార్. వాళ్ళ ప్రైవేట్ దేవాల వాళ్ళకి ఫిర్యాదు చేసినాము సార్. ఈ రోజు ఉదయం నుండి 10 గంటల్లో నేను నిరసన చేస్తున్నాం, ధర్నా చేస్తున్నాం తప్ప ఇంతవరకు కిందకు వచ్చి ఇది పరిష్కారం చేస్తామో ఇది జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ మేము చేపిస్తున్నాను కూడా మాకు ఇంతవరకు ఇంటిమేషన్ ఇవ్వలేదు సార్.